రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఆయనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ పరిచర్య మాకు అనుగ్రహించాను అన్నాడు పౌలు గారు. కాబట్టి ఎవడైనాను క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టిగా సృష్టింపబడతాడు. ఇదిగో పాతవి గతించిపోతాయి, వారి జీవితంలో కొత్త నూతన అధ్యాయం మొదలవుతుంది. అక్కడ అంటాడు కదా, ఇదిగో నూతనం అంటే దేవుడే ఇవ్వాలి. దేవుడిచ్చింది నూతన హృదయం. ఆ హృదయమును మీలో ఉన్న మాంసపు గుండెను తీసివేసి, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానంటాడు. నూతన స్వభావమును కలిగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను అన్నాడు. యెహెజ్కేలు 36:25 వచనము నుండి మనం చూస్తాం. కాబట్టి మనలో ఉన్నటువంటి కఠినమైనటువంటి రాతి గుండె అంటే కఠినమైనటువంటి ఆ హృదయాన్ని తీసివేసి ప్రభు మెత్తనైనటువంటి హృదయాన్ని నీకు ఇస్తే అప్పుడు ఆ హృదయంతో ప్రభువును స్తుతిస్తూ ఆనందిస్తూ జీవితకాలం అంతా ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభు కొరకు జీవిస్తాము, ప్రభు ఆశీర్వాదములు పొందుకుంటాము. కనుక మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన బుద్ధి తెచ్చుకొనడి అంటాడు. అక్రమ క్రియలను విడిచిపెట్టడమే రాతి గుండె. ఆ అక్రమ క్రియలను ఎవరైతే విడిచిపెడతారో ప్రభు సన్నిధిలో వారికి క్షమాపణ జరుగుతుంది. కీర్తనల గ్రంథం 51:10 దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన నూతనమైన మనసును నూతనముగా పుట్టించు అని దావీదు అంటున్నాడు. కాబట్టి నూతనమైన మనసు నూతనముగా మనం పొంది ప్రభువులోకి రావాలి. ఎందుకంటే పాత జీవితము సాతానుతో గడిపినటువంటి కాలం అంతటిని యేసు ప్రభు తన రక్తంలో కడిగి పవిత్రపరిచి నేను కొని ఉన్నాడు. కనుక ఆ రక్తము ద్వారా నీవు పరిశుద్ధపరచబడిన వాడివై పరలోక రాజ్యమునకు వారసుడు అవుతావు. కాబట్టి ఆ ఆత్మ ద్వారా అది జరిగే కార్యం. ఆ ఆత్మ కార్యక్రమం జరిగినప్పుడు ప్రభు నీలోనికి వస్తాడు. హృదయమే నీ ఆలయము కనుక ఆ ఆలయంలో ప్రభువు జీవిస్తాడు. జీవించినప్పుడు నీవు పరిశుద్ధాత్మ పూర్ణుడే అనేకులను యేసువైపు తిప్పి నరకములో నుండి జీవములోనికి స్వర్గములోనికి దాటడానికి ప్రభువు సహాయం చేస్తాడు.